ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 2024 సంవత్సరంలో ప్రధానంగా శని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా రాహు ప్రధానంగా మనకి మీన రాశిలో సంచరిస్తున్నందుకు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా శని, అదేవిధంగా ఈ 3 గ్రహాల ప్రభావం ఈ 2024 మీద ఎటువంటి ప్రభావం చూపించబోతుంది దేశవ్యాప్తంగా అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. వృషభ రాశి లేదా వృషభ లగ్నం, వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ మీకు శని దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, రాహు లాభంలో సంచరిస్తున్నాడు. రాహు లాభం వల్ల ఏమిటంటే ఆన్లైన్ త్రూగా లాభాలు వస్తాయి, కానీ ఈ లాభాలు కొంచెం కన్స్టెంట్గా అంటే స్లోగా వస్తుంటాయి, కొంచెం ఓపిక పట్టాలి ఇక్కడ. అలాగే శని భగవానుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటి, ఆ శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే శత్రువుపై జయం ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అలానే షార్ట్ టర్మ్ లాభాల కోసం వెళ్ళకండి, లాంగ్ టర్మ్ లాభాలు ఉంటాయని చెప్తుంది. ఎందుకంటే దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఈ వర్క్ రిలేటెడ్, ఎందుకంటే ఇక్కడ కారకత్వం దేని మీద ఉంది అంటే ఈ కర్మ మీద ఉంది. సో చేసేటువంటి వర్క్ మీద, చేసేటువంటి కర్మ మీద ఉంది. కాబట్టి ఈ కర్మకారకుడు శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ కర్మ సంబంధంగా మీకు స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కర్మకారకుడైనటువంటి శని వల్ల ఈ యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు కర్మతో పాటు ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది 5వ స్థానంలో కేతు ఉన్నాడు. సో 5లో కేతు ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాల విషయంలో ఈ పంచమం అనేటువంటిది నిర్ణయాల విషయం కాబట్టి సంతాన విషయ నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే రాజకీయ సంబంధించిన నిర్ణయాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, చాలా కేర్గా ఉండాలనేటువంటిది ఇక్కడ చూపిస్తుంది పర్టికులర్గా. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో బికాజ్ ఆఫ్ ఇక్కడ పంచమకేతు ఎప్పుడు కూడా ఎవరిని ఇష్టపడి ప్రేమించడం ద్వారా లేకపోతే వాళ్ళే సర్వస్వం అని అనుకోవడం వల్ల వాళ్ళ కొంత డిస్టర్బ్ అవుతారు. కాబట్టి వృషభం వారు పర్టికులర్గా శని దశమంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాల మీద దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ప్రాపర్టీ గెయినింగ్ కానీ, ఎందుకంటే ఈ చతుర్థ స్థానాన్ని డబుల్ ట్రాన్సిట్ ఉంది, అంటే శని భగవానుడు తనున్న స్థానం నుంచి గురువుని చూస్తూ చతుర్థాన్ని చూస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ మూలంగా బాగుంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పంచమంలో కేతు సంచారం జరుగుతున్నందుకు, ఈ యొక్క శని భగవానుడు దశమంలో ఉన్నందుకు వృత్తిలో ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత స్ట్రగుల్ అవుతున్నా సరే మీరు దాని నుంచి తొందరపడి వదిలిపెట్టేసే ఇది మాత్రం చేయకండి, ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకు అంటే పంచమకేతు ఆలోచన విధానాన్ని ఒక్కొక్కసారి మ్యాజికల్ ప్లానెట్ అంటాడు కేతువుని. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే నేను ఇలా ఎందుకు ఆలోచించాలి, ఇలా ఆలోచిద్దాము, ఇట్లా మార్చేద్దాం అనేటువంటి భావన ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా గణపతిని ఆరాధించండి. వీలైతే ఉలవలు దానంగా ఇవ్వండి. ఒకవేళ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకోండి, నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. అదేవిధంగా పితృదేవతలకు ఖచ్చితంగా చేసుకోండి, మరింత ఎక్కువ లాభాలు వస్తాయి రాహు లాభంలో సంచరిస్తున్నందుకు. ఇప్పటి వరకు మనం మీ రాశి వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. ఇప్పుడు కాలంలో ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా శని భగవానుడు మనకి శాస్త్రాల్లో బృహత్పరాశర హోరా శాస్త్రంలో కానీ వీటిల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే శని భగవానుడు కనుక ప్రధానంగా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కుంభరాశుల్లో సంచరించేటప్పుడు అందులోని కుంభములో శతభిష నక్షత్రం ఉంటుంది, పూర్వాభాద్ర నక్షత్రం ఉంటుంది.
అయితే ఈ శతభిష పూర్వాభాద్ర నక్షత్రం వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, అక్కడ కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్సనల్గా తీసుకుంటే. కానీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మన ఇండియా పరంగా చూసుకుంటే ఏమిటి అంటే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సారాయి లేకపోతే అంటే మత్తు పానీయాలకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది చూడండి పలానా వైన్ షాప్స్ అవి తీసుకుని ఉంటారు, ఎక్కువ రేట్ పెట్టి తీసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే ఇక్కడ మత్తు పానీయాలు అమ్మేటువంటి వాళ్ళ మీద ఈ అంటే మత్తుని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, బండగా వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామంది తెలియక, అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, సరే నేను ఇదేదో ఇందులో నాకు ఇది లక్కీగా లాటరీ కనుక నేను ఇందులో వేస్తే నాకు గనక వస్తే నేను ఇంతకు అమ్ముకుంటాను, నాకు దీనివల్ల డబ్బులు వస్తాయి అనుకుంటారు. దీనివల్ల మీరు దెబ్బతింటారు. కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక రెండవది ఏమిటి అంటే ఈ యొక్క కుంభరాశుల్లో శని సంచరించేటప్పుడు దీంతో పాటు రాహు ఎప్పుడైతే మీన రాశిలో సంచరిస్తుంటాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ముఖ్యంగా లాయర్లు, టీచింగ్ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, పౌరోహిత్యం చేసేటువంటి వారికి, శాస్త్ర సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు అంటే ఈ రాహువు మాయ అంటారు. రాహువు మాయాకారకుడు. మనకి మీరు కనుక గమనించినట్లయితే కాలాన్ని నియంత్రించేవాడు రాహు. రాహుకి మేఘము అనేటువంటి పేరుతో కూడా చెప్తారు. అంటే మేఘము మబ్బుల్ని రాహుగా చెప్తూ ఉంటారు. సూర్యుడి యొక్క కిరణాలని కొంతసేపు ఆపేటువంటి శక్తి, అంటే భూమి మీదకి రాకుండా ఆపేటువంటి శక్తి మేఘాలకి ఉంటాయి. ఎందుకంటే మేఘం చూడండి మొత్తం దట్టంగా మేఘాలు అలుముకున్నాయనుకోండి, సూర్యకిరణాలు కూడా రావు, అంటే కొంత లైటింగ్ మాత్రమే వస్తుంది. అందుకే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా మేఘనాథుడు, రావణాసురుడు యొక్క తమ్ముడు మేఘనాథుడు ఒకరోజు విజృంభిస్తుంటే అంతటి బలపరాక్రములైనటువంటి దైవస్వరూపం, రుద్రస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా ఈరోజు మనది కాదు, ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పని అతను అక్కడి నుంచి వైదొలగడం జరుగుతుంది. రేపు వద్దాం కావాలంటే యుద్ధానికి, కానీ ఈరోజు అతనిది ఈరోజు. అంటే ఏమిటి, ఆ మేఘనాథుడు కాలానికి కారకుడు, మేఘములకు కారకుడు ఎవరు అంటే రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ లాయర్లు కానీ, ఈ యొక్క జడ్జిలు కానీ, కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కానీ, పౌరోహిత్య వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానీ వీరి మీద అనవసరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తే ఇబ్బంది పెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా కుంభంలో శని సంచరించేటప్పుడు, మీనంలో రాహు సంచరించేటప్పుడు, అంటే ఈ క్రాస్ అవ్వాలంటే దాదాపుగా దీని యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఒక 4 years వరకు ఉంటుంది. ఎందుకంటే రాహు మీనంలోకి వస్తే, కుంభంలోకి వస్తే ఒక 1.5 year తర్వాత ఈ శని మళ్ళీ మీనంలోకి వెళ్తాడు. సో ఇది క్రాస్ అవుతూ ఉంటుంది. ఇదొకటి. అదేవిధంగా మనకి కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశి కేతువు ఏం చెప్తుంది, బృహత్పరాశర హోరాశాస్త్రం ఏం చెప్తుంది అంటే కన్యారాశిలో కేతు సంచారము రాజులకి ఇబ్బంది అని చెప్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది. అంటే ఎటువంటి ఇబ్బందులు అండి, వాళ్ళ యొక్క ఏదైతే పరిపాలిస్తున్న వాళ్ళ యొక్క రాజ్యం కోల్పోవడం. ఎందుకంటే ఒక రాజుకి శాస్త్రాల్లో చెప్పింది అయితే ఇంకా అసలు మృత్యు సంబంధమైనటువంటి విషయాలు జరుగుతాయని కూడా చెప్పింది శాస్త్రం. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే ఎప్పుడు మృత్యువే రావాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక రాజుకి తన రాజ్యం కోల్పోవడమే మృత్యువుతో సమానం. ఒక ఉదాహరణకి ఒక సైనికుడు ఉన్నాడు, లేకపోతే ఒక యుద్ధం చేసేవాడు ఉన్నాడు. యుద్ధం చేసే వ్యక్తికి యుద్ధంలో మరణించడం కంటే యుద్ధంలో ఓడిపోవడమే మరణంతో సమానం. అలా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పినటువంటిది అయితే మృత్యుతుల్యమైనటువంటిది మృత్యు సంభవము అని చెప్తూ ఉంటారు. ఎందుకు, కేతు కన్యారాశిలో సంచరించేటప్పుడు. కాబట్టి రాజులు అంటే ఇప్పుడున్నటువంటి కాల ప్రమాణంగా తీసుకుంటే సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, లేనట్లయితే దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్లు కావచ్చు, ఈ భారతదేశం అనే కాదు, ప్రెసిడెంట్లు కావచ్చు. అందులో పర్టికులర్గా కాశ్మీర నగరానికి సంబంధించినటువంటి విధిగా చెప్తూ ఉంటారు కేతు కన్యారాశిలో సంచరించినప్పుడు. సో కాశ్మీర నగరానికి సంబంధించినటువంటి పరిపాలించేటువంటి వారు కావచ్చు. ఇటువంటి వారి రాజులకి ఇబ్బంది ఇస్తుంది ఇక్కడ. మరి కేతు సంచారం కన్యారాశిలో మరి సామాన్య ప్రజలు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ ల్యాండ్ మీద చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి అనేటువంటి ల్యాండ్ సంబంధించిన రాశి. కన్య కానీ
వృషభం కానీ అదేవిధంగా మకరము, ఈ 3 కూడా ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన రాశిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఏమిటి, ఒక 1 year 4 months వరకు, ఇంకొక 1 year 4 months చేంజ్ ఉంది ఆ కన్యా రాశిలో కేతు సంచారం. ఆ సమయం వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. జాగ్రత్త అంటే ఏమిటి, ఒకటి ఏదైనా లిటిగేషన్ ల్యాండ్ తీసుకుంటారు తెలియక ఈ కన్యారాశిలో కేతు సంచారం జరిగేటప్పుడు. అంటే తెలియక ఇన్ని రోజులు కష్టపడి జాగ్రత్తగా పెట్టిన డబ్బులు కాస్త లిటిగేషన్ ల్యాండ్లో పెట్టి అక్కడ ఇరుక్కుపోవడం, లేదా అవతల వాళ్ళు ఏదో చెప్తారు, ఏంటంటే అసలు మొన్నటి వరకు విపరీతంగా పెరిపింది, మీరు పెట్టేసేయండి ఏముండే ఒక సంవత్సరం మళ్ళీ డబల్ అయిపోద్ది అంటే మనం తెలియకుండా ఏం చేస్తామంటే అప్పు తీసుకొచ్చి పెడతాం. డబ్బులు తీసుకొచ్చి ఏముంది, ఒక సంవత్సరంలో డబుల్ అవుతుంది కదా, అప్పు మళ్ళీ తీర్చేస్తాను, మిగిలిన డబ్బులు నాకు మిగులుతాయని. ప్రతి మనిషికి తన ధనాన్ని ఎలా పెంచుకోవాలి, తన జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, 4 డబ్బులు ఎక్కువ వస్తే తన కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి భావనలోనే ఉంటారు. అది తప్పు కాదు. కాకపోతే ఏంటంటే కేతు ఈ సంచారం జరిగేటప్పుడు షార్ట్ టర్మ్గా ధనం పెరుగుతుంది, షార్ట్ టర్మ్గా భూముల మీద పెరుగుతాయి అనేటువంటి కాన్సెప్ట్ పక్కకి తీసేయండి. ఒక సంవత్సరంన్నర పాటు, సంవత్సరంన్నర తర్వాతే మీరు ఆ యొక్క వీటిల్లోకి వెళ్ళండి అనేటువంటిది చాలా క్లియర్గా ఈ కేతు సంచారం అనేటువంటి చెప్తుంది. మరి ఈ రాహు మాయ నుంచి బయటపడాలన్నా, ఈ శని యొక్క సంచారం కొమ్మల్లో సంచరిస్తున్నప్పుడు ఈ వీటి నుంచి బయటపడాలన్నా, కేతువు యొక్క ప్రభావం నుంచి బయటపడాలన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటి చండీ పారాయణం. కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే గణపతి యొక్క ఆరాధన, చండీ యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలో శని సంచారం చండీ పారాయణం చేయడం ద్వారా, మీన రాశిలో రాహు యొక్క సంచారం వల్ల పితృదేవతలకి చేయడము మరియు దుర్గా ఆరాధన ద్వారా, అదేవిధంగా కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం వల్ల నేను మీకు ల్యాండ్ సంబంధించి చెప్పాను. ఇప్పుడు కొంతమందికి అదే వృత్తిగా ఉంటుంది. అంటే అలాగా వ్యవసాయం చేసే రైతులకి ల్యాండ్ మీదే పని ఉంటుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ల్యాండ్తోనే పని ఉంటుంది. రియల్ ఎస్టేట్ కంపెనీయే డైరెక్ట్ అక్కర్లేదు, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు మీడియేటింగ్ చేసేటువంటి వాళ్ళు నెలకు 1-2 ప్లాట్లు అమ్ముకొని వాళ్ళ జీవితాన్ని సాగించుకుంటూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా మీ యొక్క వృత్తుల్లో అద్భుతంగా సాగాలి అంటే గణపతిని ఆరాధించండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ యొక్క జీవితంలో ఎక్కడో స్ట్రక్ అవ్వకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రీమాత్రే నమః.